నమస్తే. నమస్తే అమ్మ. గురుగారు, రుణానుబంధం అంటే ఏంటి? ఆ రుణానుబంధం వల్లనే భార్యాభర్తలు అయ్యి ఉంటారు, సో వాళ్ళకి పిల్లలు పుడుతూ ఉంటారు అనేసి అంటారు కదా. సో అసలు రుణానుబంధం అంటే ఏంటి వివరించండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పురుషుడి యొక్క రుణమును బట్టి పశు అంటే వాహనములు, పశువులు, పత్ని భార్య, సుత అంటే పుత్రులు పుత్రికలు, ఆలయము అంటే ఇల్లు, నివాసం ఉండే స్థలం, ఇవి ఏర్పడతాయి. అంటే పురుషుడి అదృష్టాన్ని బట్టి, పురుషుడికి ఉన్న రుణాన్ని బట్టి ఇవన్నీ కలుగుతాయి. పురుషుడు చేసుకున్న పుణ్యఫలాలను బట్టి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. పాప ఫలాలను బట్టి ఆ రకమైన కష్టాలు వీటి వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది సాధారణంగా ఒక మాట అంటుంటారు, గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ కలిసి వస్తుంది అని. కానీ ఈ సామెత ఎందుకు వచ్చిందో కానీ వాడుకలో ఈ సామెత తప్పు. ఎందువల్ల తప్పు అంటే మన రుణాన్ని బట్టి అవి మనకు వస్తున్నాయి, మనకు లభ్యము కావాల్సిన దాన్ని బట్టి అవి మనకు లభ్యమవుతున్నాయి, అంతేగాని వాటి ప్రమేయం ఏమీ లేదక్కడ. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, అయ్యా మా ఇంటికి కోడలు వచ్చిందండి, వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఇబ్బందులు మొదలైనాయి అంటారు. కోడలు వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు మొదలు కావటం కాదక్కడ. మీ అదృష్టం వల్ల మీ ఇంటికి కోడలు వచ్చింది, ఆమె వల్ల మొదలైనాయని చెప్పటం కాదు. మీ దురదృష్టం వల్ల మీకు మొదలైన ఇబ్బందులు. అదృష్టవంతుడికి దౌర్భాగ్యురాలు భార్యగా ఎప్పుడూ రాదు, దురదృష్టవంతుడికి అదృష్టవంతురాలు భార్యగా రాదు. మీ దురదృష్టం వల్ల మీకు దురదృష్టవంతురాలే వస్తుంది. అంటే ఆ ఇంటి యజమాని పాప ఫలాల వల్లనే, యజమాని వల్లనే కానీ వాళ్ళ వల్ల కాదు. ఇది మనము తప్పించుకునే దానికి ఇంకొకరి మీద వేయటం. కాబట్టి తొలుగన్నేరది అనాజ్య విద్య దురసోక్తులుగూయు దుర్వాదికిన్. తొలుగన్నేరది అనాజ్య విద్య దురసోక్తులుగూయు దుర్వాదికిన్. కలుగన్నేరదు భాగ్యహీనునకు భాగ్యం ఎంత కష్టించిన. దౌర్భాగ్యులకు ఎంత కష్టించినా భాగ్యము దొరకదు. కాబట్టి మన దౌర్భాగ్యం ఉన్నప్పుడు భాగ్యవంతురాలు మన ఇంటికి రాదు. మనం అదృష్టవంతులైతే మనకు తగినట్లు ఉండే ఆమె మన ఇంటికి వస్తుంది. కాబట్టి వాళ్ళని ప్రయోజనం లేదు, అది దోషమే కానీ. కాబట్టి రుణానుబంధాన్ని బట్టి మనకు ఇవన్నీ ఏర్పడతాయి. మనకు సంతానము కలగటం కూడా అది మన చేతులలో లేదు, ఆ పుట్టేవాడి చేతులలో కూడా లేదు. ఆ ఆత్మ ఎక్కడ ఎవరి ఇంట్లో ఎవడిని తండ్రిగా కావాలో, ఎవతి తల్లిగా కావాలనో, ఒకడి ఆలి ఒకడికి తల్లి, ఒకడికి భార్య ఒకడికి తల్లి, అవంతా మనము నిర్ణయించలేము. వాళ్ళు తనంతట తాను పుట్టలేరు. మన భాగ్యాన్ని బట్టి అవన్నీ ఏర్పడుతుంటాయి, అంతేగాని ఇవన్నీ మన చేతులలో ఉండే విషయాలు కాదు, మనం అనుకున్నట్లు కాదు. ఎక్కడ పుట్టవాలనో, ఎటువంటి వాడు పుట్టవాలనో, ఆ వాడి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులలో వచ్చి మళ్ళా వాడు జనించాలో అదంతా మనకు సంబంధించిన విషయాలు కాదు, మన చేతులలో లేవు. కాబట్టి రుణానుబంధంని బట్టి అవన్నీ ఏర్పడతాయని చెప్పటమే అందులో ఉద్దేశం, అంతేగాని దాన్ని ఇతరుల మీద నెట్టడం కాదు. అది మనల్ని బట్టే, మన భాగ్యాన్ని బట్టే ఇవన్నీ ఉంటాయి. గురుగారు, ఆ జన్మకి అంటే ఆ పునర్జన్మ పూర్వజన్మ అని అంటారు కదా, అంటే పూర్వజన్మ రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో మనకి ఏదో ఒక రకంగా భార్య రూపంలోనో పిల్లల రూపంలోనో వస్తారు అని అంటారు. అది మరి పూర్వజన్మ నిజంగానే రుణానుబంధం బట్టి ఈ జన్మలో ఉంటారా, లేకపోతే ఈ జన్మను బట్టే రుణానుబంధాలు ఉంటాయా? రుణానుబంధం అంటే ఎన్ని జన్మలో ఉన్నాయి మనకు. ఈ జన్మకు వెనక వైపున ఎన్నో జన్మలు ఉన్నాయి. మన వెనక ఒక అజ్ఞాత ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచాన్ని గురించి మనకు తెలియదు. ఏ జన్మలోనో ఏమి రుణములో ఎందువల్ల వస్తున్నాయో తెలియదు. అందువల్ల అవన్నీ ఎప్పటివో జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ జన్మలో రావచ్చు, రాకపోవచ్చు. మహాభారతంలో ఒక కథ ఉన్నది. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడితో అంటాడు, అయ్యా నీ వల్ల నాకు 100 మంది కొడుకులు చచ్చిపోయినారని, నువ్వు ఆపి ఉండవచ్చు కదా అని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా అట్లా కాదు, నీ కర్మ వల్ల నీకు ఇట్లా జరిగింది అంతే, నువ్వు చేసుకున్నది. 50 జన్మల కిందట నువ్వు ఒక కిరాతకుడివి, అడవిలో వేటకు పోయి అనవసరంగా ఒక చోట ఒక పక్షి 100 గుడ్లు పెట్టి ఉన్నది. ఆ కత్తితో ఆ గుడ్లన్నిటినీ చిదిమేశావు నువ్వు. ఆ పాపము వల్ల ఇప్పుడు నీ సంతానం అంతా నశించవలసి వచ్చింది యుద్ధంలో అని చెప్తాడు. అయితే
50 జన్మల వరకు ఎందుకున్నది ఆ పాపము రాకుండా అని అడిగాడు. 100 మంది కొడుకులు పుట్టేంత పుణ్యము సంపాదించుకునేంత వరకు నీకు 50 జన్మలు పట్టింది. 100 కొడుకులు పుట్టేంత పుణ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాపం వచ్చింది నీకు. ఇప్పుడు దాని ఫలితం ఇప్పుడు కనపడుతున్నది అని చెప్తాడు. అట్లా ఎన్ని జన్మల నాటిదో ఎప్పటివో చెప్పలేము. అది మనం మంత్రానికి న్యాసాలని ఉంటాయి. సో అవి మంత్రానికి న్యాసాలు అనేది అవసరం అంటారా? మంత్రమునకు న్యాసములు అని ఉంటాయి. మంత్రశాస్త్రములో 3 ఖండములు ఉన్నాయి ఉపాసనలో. న్యాసఖండము, జపఖండము, పూజాఖండము అని. అంటే జపములు చేసుకునే పద్ధతి ఒకటి, న్యాసములు చేసుకునే పద్ధతి ఒకటి, పూజలు చేసే పద్ధతి ఒకటి ఇది ఉన్నది. న్యాసములు అంటే మంత్ర అక్షరములను కానీ మంత్రానికి సంబంధించిన దేవతలను, ఋషి అంటే ఆ మంత్రాన్ని దర్శించిన ఋషిని, ఆ మంత్రం యొక్క బీజమును, శక్తిని, కీలకమును, వీటిని అన్నిటినీ శరీరం మీద న్యసింపజేసుకోవటము న్యాసములు అంటారు. న్యాసము అంటే ఉంచుట అని అర్థం. ఆ దేవత యొక్క శరీర భాగములను నా శరీరం మీద న్యసింపజేసుకోవటం. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అన్న అద్వైత భావనతోనే జపాలు. కాబట్టి దేవతకు నాకు భేదము లేదు. నాకు అంటే ఈ శరీరము కాదు, ఈ శరీరములో ఉండే నేను అనే తత్వమే దేవత. ఆ దేవత ఈ శరీరమునందు ఉన్నది కాబట్టి మనం న్యసింపజేసుకోవటం చేస్తున్నాం. బయట ఉండే దేవతను మనం ఆత్మనే బయట పెట్టుకొని అది మళ్ళా మన మీదికి న్యసింపజేసుకునే పద్ధతి. శరీరములో ఉండే చక్రాలనే బయట భావన చేసి దాన్ని శ్రీచక్రంగా ఏర్పాటు చేసి దాన్ని మళ్ళా శరీరం మీద న్యసింపజేసుకోవటం. ఇది న్యాసములంటే. అంటే మంత్రాక్షరములు కానీ దేవత యొక్క శరీర అవయవములను భావించి దాన్ని మన శరీరం మీద మన అవయవములతో న్యసింపజేసుకోవటం న్యాసములు. అయితే ఈ న్యాసములు తాంత్రిక పద్ధతి, ఇది వైదిక పద్ధతిలోవి కాదు న్యాసములు. అంటే వేద మంత్రాలకు న్యాసములు లేవు. ఒక తాంత్రిక మంత్రములు ఉన్నాయి కదా, తంత్రాలలో చెప్పబడిన మంత్రాలు, లౌకిక మంత్రాలు, ఇటువంటి వాటన్నిటికీ న్యాసములు ఉన్నాయి. అయితే న్యాసముల యొక్క గొప్పతనము చాలా గొప్పది, దాని మహత్యము చాలా గొప్పది, దాని ఫలము చాలా గొప్పది. శరీరం మీద న్యసింపజేసుకొని ఏకాత్మ భావన, భగవంతుడికి నాకు భేదము లేదు అన్న అహంగ్రహోపాసన అంటారు దాన్ని. దానికి అనుకూలమైనది, మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి న్యాసముల యొక్క మహత్వమును గమనించి రుద్రాభిషేకం చేసేదానికి ముందుగా ఏకాదశ ఈ మహన్యాసములను ఏర్పాటు చేశారు. దానికి మహన్యాసం అని పేరు. అంటే రుద్రమంత్రాన్ని మొత్తము, రుద్రమంత్రాలనైతేనేమి, రుద్రుడి యొక్క అవయవములనైతేనేమి పంచాంగ న్యాసమని, దశాంగ రౌద్రీకరణమని, అక్కడ ఈ న్యాసముల మహత్యం ఎక్కువ. అందువల్లనే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు. అక్కడ మహన్యాసానికి అంత మహత్వం ఉన్నదనమాట. అందువల్లనే వైదికాచారంలో కూడా దాన్ని తీసుకున్నారు న్యాసాలను. అప్పటి నుంచి ఇతర మంత్రాలకు కూడా న్యాసాలు, వేద మంత్రాలకు కూడా న్యాసములు ఏర్పాటు చేశారు పెద్దలు. కొన్ని మంత్రములకు, సాధారణంగా వేద మంత్రములకు న్యాసములు అవసరం లేదు. వైదిక తాంత్రిక మంత్రములకే న్యాసములు. న్యాసముల వల్ల కూడా తాదాత్మ్య భావన పొందవచ్చు, జపము వల్ల తాదాత్మ్య భావన పొందవచ్చు, పూజ వల్ల కూడా తాదాత్మ్య భావన పొందవచ్చు. అందువల్ల న్యాసము ఒక ఖండముగా ఏర్పడింది. జపఖండము, పూజాఖండము, న్యాసఖండము అని ఈ 3 ఖండములుగా ఉన్నాయి మంత్రశాస్త్రంలో. అందువల్ల న్యాసముల యొక్క మహిమ అపారమైనది. కాబట్టి అన్ని న్యాసములు, ఒక్కొక్క మంత్రానికి అనేక న్యాసములు ఉంటాయి, అనేక ప్రకారములైన న్యాసములు ఉంటాయి. ఇప్పుడు బాలా మంత్రం ఉన్నది, 14 రకాల న్యాసములు ఉన్నాయి. శూరిణి దుర్గా మంత్రం ఉన్నది, 10 రకాల న్యాసములు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క మంత్రానికి అనేక ప్రకారాలైన న్యాసములు ఉన్నాయి. శ్రీ విద్య ఉన్నది, దాంట్లో 84 ప్రకారాల న్యాసాలు ఉన్నాయి. ఇట్లా అందరూ అన్ని న్యాసాలు చేయలేరు కాబట్టి అందులో కొన్ని ముఖ్యమైన న్యాసాలు కొంతమంది చేసుకుంటుంటారు. అంగన్యాసములు అంటే అంగముల మీద న్యసింపటం, కరాదిన్యాసం అంటే ఏళ్ల మీద చేసుకోవటం, చేతుల మీద, హృదయాదిన్యాసం అంటే హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రం వీటి మీద భావించటం. ఇట్లా ఇవి న్యాసములు ఉన్నాయి. అయితే ముఖ్యమైనవి అన్నిటికంటే సింపుల్గా అందరూ చేసుకోవలసినవి 2 న్యాసాలు. కరన్యాసం ఒకటి, హృదయాదిన్యాసం ఒకటి. ఈ 2 తప్పనిసరిగా చేసుకోవాలి. అందువల్ల ప్రతి మంత్రానికి ఈ 2 ముఖ్యంగా ఏర్పాటు చేయటం జరిగింది.
అంటే ఎవరైనా సామాన్యులైనా చేసుకోవచ్చు అంటారా? సామాన్యులంటే ఆ మంత్ర జపం చేసేవాళ్ళు, గురువుల దగ్గర మంత్రం తీసుకొని కామ్యము కోసం జపం చేసేవాళ్ళు న్యాసాలు ఖచ్చితంగా చేయాలని శాస్త్రవచనం పెద్దలు చెప్తారు. ఓకే. కాబట్టి ఏదైనా కామ్యము కోసము నిత్య ఉపాసనలో పెట్టుకునే మంత్రాలకు, చిన్న చిన్న మంత్రాలకు అవసరం లేదు, కానీ నిత్యము ఉపాసన చేసుకునే మంత్రాలకు మాత్రం అంగన్యాస కరన్యాసాలు లేదు హృదయాదిన్యాసము ఇవి అవసరం. గురుగారు సామాన్యులు కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి అసలు ఎలా చేసుకోవాలి అన్నది ఒక కొంచెం ఉదాహరణ. దీంట్లో ఉదాహరణపూర్వకంగా చెప్పవచ్చును అనుకోండి. వాటికి కొన్ని మంత్ర బీజములను గురించి చెప్పవలసి ఉంటుంది, ఆ మంత్రాలను గురించి. అందువల్ల అవి చెప్పటం లేదు. థ్యాంక్ యూ గురువు.